జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇంద్రభవనంలో వీరాపూర్ గ్రామ సర్పంచ్ ఏకగ్రీవంగా దిండుగుల గంగు రామస్వామి గౌడ్ని, ఉప సర్పంచ్ దుంపల నర్సారెడ్డిని, వార్డు మెంబర్లు లావణ్య, తోట్లారెడ్డి, అంజన్న, నరేష్, మురళి, మమత, అమీర్ బి గార్లని సన్మానించారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ వీరాపూర్ గ్రామానికి సంబంధించి దిండుగుల గంగు రామస్వామి వాస్తవానికి రామస్వామి గౌడ్ గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడే వీరాపూర్ గ్రామానికి సంబంధించి త్రాగునీటి ఎద్దడి లేకుండా గ్రామానికి కావలసిన త్రాగునీటి సౌకర్యం కొరకు రాయకల్ రోడ్డుకు రాయి తవ్వించి నీటి సమస్యను పరిష్కరించారు. ఆనాడు గ్రామంలో రైతాంగానికి సంబంధించి విద్యుత్లో ఓల్డేజ్ ఉత్పన్నం కాకుండా 33/11 సబ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక విధంగా చెప్పాలి అంటే వీరాపూర్ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమం ఆయన గతంలో రామస్వామి గౌడ్ సర్పంచ్గా ఉన్న కాలంలో చేపట్టడం జరిగింది. మధ్యకాలంలో ఇతర ప్రతినిధులు వచ్చినప్పటికీ గ్రామంలో ఆశించినటువంటి ఏ విధమైన అభివృద్ధి చేపట్టబడలేదని గ్రామస్తులు అందరూ కూడా మళ్ళీ తిరిగి రామస్వామి గౌడ్ సర్పంచ్ అవుతేనే బాగుంటుందని, గ్రామాన్ని ఐక్యంగా నిలబెడతారని అన్నారు. వీరాపూర్ గ్రామానికి సంబంధించి మిత్రుడు రామస్వామి గౌడ్ గారు, వారి సతీమణి గంగక్క, అంటే వాస్తవంగా రామస్వామి గౌడ్ గారు గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడే వీరాపూర్ గ్రామానికి సంబంధించి త్రాగునీటి ఇద్దరు లేకుండా గ్రామానికి కావాల్సినటువంటి త్రాగునీటి సౌకర్యం కొరకు బావి తవ్వించి రాయకల్ రోడ్డుకు నీటి సమస్య పరిష్కారంతో పాటుగా ఆనాడు గ్రామంలో రైతాంగానికి సంబంధించి విద్యుత్ లో వోల్టేజ్ సమస్య ఉత్పన్నం కాకుండా తొలగింపబడే విధంగా ఇవాళ 33/11 kV సబ్స్టేషన్ ఏర్పాటు చేయటము. ఒక విధంగా చెప్పాలంటే వీరాపూర్ గ్రామంలో చేపట్టబడ్డ ఏ అభివృద్ధి కార్యక్రమమైనా కానీ గతంలో రామస్వామి గౌడ్ గారు సర్పంచ్గా ఉన్న కాలంలో కొల్లే చేపట్టబడ్డటువంటి ఒక అభివృద్ధి అని చెప్పండి. సరే, మధ్యకాలంలో ఇతర ప్రజాప్రతినిధులు వచ్చినప్పటికీ మరి గ్రామంలో ఆశించినటువంటి ఒక ఏ విధమైన అభివృద్ధి చేపట్టబడలేకపోవడంతో ఇలా గ్రామస్తులు అందరూ కూడా మళ్ళీ తిరిగి ఒకసారి రామస్వామి గౌడ్ గారు సర్పంచ్ అవుతూనే బాగుంటుంది, మన గ్రామాన్ని అంతా ఐక్యంగా నిలబెడతాడు, గ్రామ అభివృద్ధి కొరకు ఏదైతుందో పాటుపడతాడు అనేటువంటి ఒక భావనతో ఇప్పుడు అది మహిళా రిజర్వేషన్ కావడంతో మరి సతీమణి గంగక్కను ఏకగ్రీవంగా ఎంపిక చేయబడే విధంగా, అట్లా వార్డు సభ్యులు అందరూ కూడా ఏదైతున్నదో ఏకగ్రీవంగా ఎంపిక కావటం. ఉప సర్పంచ్ సంబంధించి ఏదైతుందో ఒక రైతు కుటుంబకి వచ్చినటువంటి ఒక నర్సిరెడ్డి గారిని, వారిని కూడా ఏకగ్రీవంగా సభ్యులందరూ ఎంపిక చేసుకోవటము. నేను ముఖ్యంగా రామస్వామి గౌడ్ గంగా వాళ్ళతో నాకున్నటువంటి అనుబంధం, గతంలో గ్రామ అభివృద్ధి కలిసి పనిచేసినటువంటి వాళ్ళము. ఇలా భవిష్యత్తులో కూడా వీరాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమం అయినా కానీ నేను ప్రాధాన్యతతో పనిచేయడం జరుగుతుంది. ఇలా రాయకల్ మండలంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా వీరాపూర్ గ్రామాన్ని తీర్చిదిద్దడానికి కృషి చేయడం జరుగుతుందని చెప్పని మరొకసారి రామస్వామి గౌడ్ సతీమణి గంగక్కను, అట్లాగే ఉప సర్పంచ్గా ఎంపికైన నర్సిరెడ్డి గారు కానీ, సభ్యులు మురళి గారు, ఇతర సభ్యులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.